ఎట్లురు బిడ్డ మంచిగుర్రా. ముందుగల మీ అందరికి గోకులాష్టమి శుభాకాంక్షలు అన్నట్టు. గోకులాష్టమికి నా మన్మరాన్లు ఇద్దరు వచ్చిర్రు బిడ్డ. ఇక కృష్ణుని దగ్గర మంచిగా మేము పూజిస్తామే అమ్మమ్మ, నువ్వు మంచి నైవేద్యాలు వండుకొని రాయే అన్నారు. అందుకని ఇప్పటిదాకా నైవేద్యాలు వండిన బిడ్డ ఆలస్యమైంది. పోయి చూద్దాము నా మన్మరాన్లు ఎంత మంచిగా చేసిర్రో ఏంది కృష్ణుని కాడ తొట్టెలా అవన్నీ అని చూద్దాము. నన్ను రానిస్తలేరు అసలుకే. రాండి బిడ్డ పోయి చూద్దాం మంచిగా. అబ్బా ఎంత మంచిగా చేసిర్రు బిడ్డ నా పిల్లలు. తెలుసు నాకు గింత ముద్దుగా చేసిర్రు కదా, కన్నుల పండుగ ఉంది చూస్తుంటేనే. కృష్ణుడిని కూడా కూర్చోబెట్టిరు కదా, ఎన్న తినే కృష్ణుడిని, ఎన్న కృష్ణుడు అన్నట్టు చూడండి ఎంత ముద్దుగుండో. ఎంత ముద్దుగా చేసిర్రే బిడ్డ మీరు. నా తెలుసవ్వా మస్తు పనిమంతురాన్లే మీరు. నా మన్మరాన్లు అంటే మామూలు ముచ్చట కాదు, ఆండలమ్మ లెక్కనే పనిమంతురాన్లు అన్నట్టు. ఇక గోకులాష్టమికి మా వదిన వచ్చిందవ్వా, పక్కింటి వదిన కాంతమ్మ వదినే, తెలుసు కదా మీ అందరికి. గా వదిననే, గీ వదినే మంచి మంచి పాటలు పాడుతుంది అన్నట్టు, గందుకొరకనే పిలిచిన వదినను. ఇక కృష్ణుణ్ణి ఉయ్యాలేసి మంచిగా పాట పాడదాం బిడ్డ. గోకులాష్టమి కదా, కన్నుల పండుగ చేసిర్రు నా మన్మరాలు, ఎంత ముద్దు బూదిచ్చిర్రు అన్ని కదవ్వా. వదినే నువ్వే పోయి కృష్ణుణ్ణి ఉయ్యాలేద్దాం పా వదినే, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. ఇక 12 దాటితే ఉయ్యాలు వేయొద్దు కదా కృష్ణుణ్ణి, పావుదినే ఈతము. అబ్బా ఎంత ముద్దుగుండొదినే బాలకృష్ణయ్య. చూస్తుంటేనే 2 కళ్ళు సరిపోతలేవు. ఎంతైనా కృష్ణయ్య అలంకార ప్రియుడు కదా, నిండు కొడతాడు గింతనే. ఎంత ముద్దుగున్నాడు కృష్ణయ్య నిజంగా కదా వదినే. నేనే మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడతలేవు. మాట్లాడమంటే ఫోన్ చూసి భయపడితే వాయే. ఇక ఉయ్యాల పాట నన్ను అందుకోదినే. గట్నేనే. కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ రంగ, శ్రీరంగ రంగ రంగ నిను బాసి నేనెట్లు మరచుందురా, కంసుని సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు, దేవకి గర్భమునను కృష్ణావతారమై జన్మించెను. ఎట్లుందే పాట, మంచిగా ఉందా అవ్వా? నీకేందో దినే మస్తు మంచిగా వాడతావు కదా పాటలన్నీ, గందుకే కాదు నిన్ను పిలిచింది. ఏ సాల్తీ మస్తు గిన్నో గాని, నువ్వు గిట్ట మంచి వార్తో పాటలు నేను నిన్న ఏంది. ఇక నైవేద్యం పెడదామవ్వా, ఆలస్యమైతుంది. ఇగో దినే తెస్తి కదా నైవేద్యం గిట. కృష్ణునికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు వండినోదిన. ఇంకా ఏందంటే పులిహోర, దద్దోజనము, పరమాన్నము, అటుకుల పాయసము, పొట్లకాయ కూర, ఇంతంత ఎన్నె. గట్లనే అన్నిటికంటే ముఖ్యమైనది కాయము. గిట్ల చేసి ఉయ్యాలు ఊపాలు అన్నట్టు గిట్ల కృష్ణునికి నైవేద్యము ఎక్కుతుంది. గందుకని ఒక్కొక్కలం ఒక్కో పద్ధతిలో చేస్తాం బిడ్డ. ఎవరి పద్ధతులు వాళ్ళే, గంతే కదా వదినే, ఏమంటావు? గంతేనే అన్నాలు, గంతే. మళ్ళా ఎవరి పద్ధతులు వాళ్ళే పాటించాలన్నట్టు. నీవు నాకు రావాయే, నావి నీకు రావాయే, కందుకొరకనే. వదినే మంచిగా చెప్పినావు. ఇక మేము కృష్ణాష్టమి గింత మంచి చేసుకున్నాం బిడ్డ. ముందుగా అందరూ చేసుకుంటారు మొదలు కృష్ణాష్టమి. రెండోసారి వచ్చే కృష్ణాష్టమి రోహిణి నక్షత్రంలా గది మేము చేసుకుంటాం అన్నట్టు. గందుకని చెప్తి కదా, ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్కరు పద్ధతులు. గట్ల మా పూరికులు ఎట్లా పాటిస్తే మేము గట్లా పాటించాల్సి వస్తుంది. గందుకొరకని ఇక మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అదే బిడ్డ గోకులాష్టమి శుభాకాంక్షలు అన్నట్టు. నా మన్మరాలు చుట్ల గింత మంచిగా అయింది కన్నుల పండుగ. నా ఒక్కదానికి గీ అన్ని ఏడ సుధరాయిస్తుండే బిడ్డ. నాకు నైవేద్యాలు ఉండే వరకే చాలా అయ్యింది. ఇక పక్కింటి కాంతమ్మ వదిన వచ్చి ఇంకా మంచిగా వాడింది. ఇంత మంచి చేసుకున్నాం అన్నట్టు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి బిడ్డ. ఉంటే మళ్ళీ పైల